హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వాటి రెసిపీ వచ్చేసి టమాటో మునక్కాయ కర్రీ అండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసేసుకుందాం. అలానే ఆవాలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కల్యమాకు, పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఇవి వేసుకున్నప్పుడే ములక్కాయలు కూడా వేసేసుకోవాలండి. నేను ఒక 4 తీసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల తొందర ఫ్రై అయిపోతాయి మనకి. చూస్తున్నారు కదా, 50% అయితే కుక్ అయింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. అలానే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలండి. మంచి ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఇవి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలను కూడా వేసేసుకుందాం. వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. టమాటో ముక్కలు సాఫ్ట్గా కుక్ అవ్వాలండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. అలానే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలండి. నేను గ్రేవీ కోసం చిన్న గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. అది మీ ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే పోసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. చూస్తున్నారు కదా, ఇలా ఉండాలి గ్రేవీ. సో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. సో ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచి ఆఫ్ చేసేయడమేనండి. మన టేస్టీ టమాటో ములక్కాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి.